శాస్త్రీయ పరంగా కొంచెం ఫౌండేషన్ ఉన్నటువంటి పాటలు ఎక్కువ రోజులు ఉంటాయి. వీటి ప్రభావం కూడా ఈ యూత్ మీద మనకు ఎక్కువగా ఉంటుంది. సో కాలేజెస్ కానీ వీటన్నిటి చోట్ల కూడా స్టూడెంట్స్లో శాస్త్రీయ సంగీతానికి కొంచెం ఎక్కువగా మనం బరువునివ్వాలి. వాళ్ళలో శాస్త్రీయ సంగీతంలో కుతూహలాన్ని మనం పెంచాలి. క్లాసికల్ మ్యూజిక్, మన దేశంలో పుట్టినటువంటి ఈ మ్యూజిక్ చాలా ముఖ్యమైనది, గర్వకారణమైనది. మ్యూజిక్ థెరపీకి ఇండియాలో చాలా ఈజీ, ఎందుకంటే వీ ఆల్రెడీ హ్యావ్ ఇన్ అవర్ ప్లేట్. అదే కానీ రిథమ్ కానీ సాల్సా మ్యూజిక్ కానీ రాంబా, సోంబా, పోల్కా, దే వోంట్ హెల్ప్ యూ ఇన్ ఏ మ్యూజిక్ థెరపీ. యూ నీడ్ ఎ మెలడీ ఇన్ మ్యూజిక్, యూ నీడ్ ఎ క్లాసికల్ బ్యాక్గ్రౌండ్. ఇవే మనకు మన మ్యూజిక్ థెరపీకి హెల్ప్ చేస్తాయి. పెన్సిలిన్ సర్వరోగ నివారణగా పనిచేసే ఒక చక్కటి మందు. అయితే ఇది అందరికీ పడదు. సంగీతము అంతే. మ్యూజిక్ థెరపీ కూడా అందరికీ ఒకేలా పనిచేయదు. కొందరికి హిందుస్థానీ అంటే ఇష్టం, మరికొందరికి కర్ణాటక సంగీతం అంటే ప్రాణం. అదేవిధంగా క్లాసికల్, మెలోడీ, జానపదం, పాప్, జాజ్ ఇలా ప్రాంతాలను బట్టి, సంస్కృతిని బట్టి సంగీతం తీరుతెన్నులు మారుతుంటాయి. అయితే స్వరాలు వేరైనా సంగీతానికి ఉండే ప్రయోజనం మాత్రం మారదని చెబుతున్నారు డాక్టర్లు. పేషెంట్ ఇష్టాయిష్టాలు, సంగీతంపై అభిరుచులు వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకొని డాక్టర్లు, సంగీత నిపుణులు మ్యూజిక్ థెరపీని చేస్తారు. ఒకసారి అక్బర్ గారికి కడుపులో మంట పుట్టిందంట. ఆ మంటని మందులతో తడలేకపోతే తాన్సేన్ని పిలిచి, తాన్సేన్ చాలా గొప్ప గాయకుడు, బాబు నువ్వు మేఘమల్హార్ పాడు అని ఒక హిందుస్థానీ రాగాన్ని ఆయన చెప్పాడు. మేఘమల్హార్, మేఘమల్హార్, మల్హార్ అనే రాగం ఎలా డిపిక్ట్ చేస్తుందంటే మబ్బులు ఉరిమి కురిచి చివరికి ఆ వర్షపు నీటి వల్ల ఈ భూమి అంతా చల్లబడ్డం అనేదే మేఘమల్హార్ రాగం యొక్క ఉద్దేశ్యం. అయితే ఆ తాన్సేన మేఘమల్హార్ రాగాన్ని పాడినప్పుడు అక్బర్ చక్రవర్తి కడుపులో పుట్టిన మంట పూర్తిగా తగ్గిందంట. ఇది అబద్ధం కాదు, ఇది హిస్టరీలో, పురాణంలో రాసిన నిజమైన ఘటన. అదేవిధంగా మనిషి చాలా ఉద్రేకానికి గురి అయి చాలా కోపాన్ని అయినప్పుడు పీలు రాగం అనేది ఒక రకమైన బాధని కల్పించినట్టు పీలు పాడడం వల్ల ఆయన ఆ కోపాన్ని నుంచి రగిలే ఉత్తేజాన్ని మొత్తాన్ని తగ్గించి ఆయన చివరికి ఒక బాధతోటి కలిగే సంతృప్తిని పొందాడు. అంటే అదేవిధంగా మన మోహన రాగం ఉంది, కర్ణాటక రాగం. అది పొద్దున్నే ఉదయభానుడు ఉదయించే వేళని గుర్తు చేస్తుంది. సా రే గ ప ధ సా అంటే కొన్ని వర్ణాలు మధ్యలో లేవు. సో ఈ విధంగా మోహనం అనేది ఒక మనిషి యొక్క పొద్దున్నే చక్కటి ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తుంది. సో ప్రతి రాగానికి, అందువల్లనే పాత విద్వాంసులందరూ ప్రతి రాగానికి ఒక సమయాన్ని కేటాయించారు. పొద్దున పాడే రాగాలు కొన్ని, మధ్యాహ్నం పాడే రాగాలు కొన్ని, సాయంత్రం కొన్ని. సో మీరు నిజంగా ఒక శాస్త్రీయ సంగీతాన్ని మీరు నేర్చుకోవసరం లేదు, వినవచ్చు. దాన్ని మీరు ఒక సెల్ఫ్ ట్రీట్మెంట్గా మీరు మార్చుకోవచ్చు. కాబట్టి కొద్దిపాటి నాలెడ్జ్ తోటి మనం ఏ సమయంలో ఏ రాగాలు మనకు బాగా పనిచేస్తాయో వాటిని మనము సీడీల్లోనూ, సెల్ ఫోన్లోనూ, టేప్ రికార్డర్లోనూ, ల్యాప్టాప్ల్లోనూ కూడా మనం ఉంచుకోగలిగి అప్పుడప్పుడు వింటూ ఉంటే అవి మీకు చాలా ఆనందాన్ని ఇస్తాయి, ఆరోగ్యాన్ని కూడా పెంపొందిస్తాయి. ఇక రాబోయే 2-3 నెలలంతా పరీక్షల కాలం. ఏకాగ్రత కుదరడం లేదని, చదివింది గుర్తుకు రావడం లేదని విద్యార్థులు మదన పడుతూ ఉంటారు. ఇలాంటప్పుడు నిత్యం చదివే సమయంలో ఆదిత్య హృదయ రాగాన్ని వినడం చాలా మంచిదని చెబుతారు నిపుణులు. రాగ చికిత్స గురించిన మరిన్ని వివరాల్ని ఓ చిన్న విరామం తర్వాత చూద్దాం. కిమ్స్ హాస్పిటల్ సికింద్రాబాద్, సుఖీ భవ.